తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు హైడ్రా బాధితుల సంఘం తరపున జాతీయ మానవ హక్కుల కమిషన్లో మరి ఇప్పటి వరకు ఇండ్లు కోల్పోయిన వారికి మహబూబ్నగర్లో దాదాపు 75 ఇండ్లు, అదేవిధంగా సంగారెడ్డిలో, నిన్న అమీన్పూర్లో, ఆయా ప్రాంతాల్లో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పేదలు చాలామంది ఇండ్లు కోల్పోయింది. ఆయా జిల్లాలకు వెళ్ళి బతుకు తెరువు కోసం వచ్చి అక్కడ ఆ భూముల పర్మిషన్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, లేఅవుట్లు కానీ, వాళ్ళకు వచ్చిన మున్సిపల్ పర్మిషన్లు చూసుకొని అక్కడ ఇల్లు ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. మేము చెరువుల పునరుద్ధరణకు, చెరువులు రక్షించడానికి ముందంజలమే ఉండవు. అందులో భాగంగానే బాచుపల్లిలో వాసవి కన్స్ట్రక్షన్ సైట్ ఉంటే అప్పుడు మంత్రి కేటీఆర్ గారి సంతకంతో ఇచ్చిన చెరువును తీసుకుపోయి అక్కడ బాధాప్త చూపి, వరంగల్లో దాదాపు ఒక 50 చెరువులు నిర్మాణాలు కాకముందు చూపించింది. అప్పటి ప్రభుత్వం ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు అటువంటి వాటిపైన తీసుకోండి. ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత అన్నకు నోటీస్ ఇచ్చారు, నెల రోజుల గడువు ఇచ్చారు, ఆయన బయట తెచ్చుకోండి. మరి అసొంటి నోటీసులు నిన్న కూలగొట్టిన వారికి కానీ లేకుంటే ఇతరులకు కానీ ఎందుకు ఇస్తలేరు? మీరు సమయం ఎందుకు ఇస్తలేరు? ఎందుకు కూలగొడుతుండ్రు? ఈరోజు మీరు అక్రమంగా దాన్ని కబ్జా చేసిన వారి నుండి కానీ లేకుంటే ఆ లేఅవుట్లు ఇచ్చిన వారి నుండి ఏదో విధంగా మీరు కంపన్సేషన్ చేయాలి. ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి రిహాబిలేషన్ చేయాలి. అదే హోమ్లెస్ రిహాబిలేషన్ దాని కింద జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు అనేకమైనటువంటి సైంటిఫిక్గా చాలా రిపోర్ట్లు హైదరాబాద్ మునిగినప్పుడు విశ్వేశ్వరరావు ఇంజనీర్ గారు కానీ లేకుంటే కిర్లస్కర్ కంపెనీ కానీ ఇంకా చాలా కంపెనీలు ఆ రోజు దీనిపైన ఒక వివరంగా ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఐమాక్స్ 100% FTLలో ఉన్నది. దాన్ని ఎందుకు కూలగొడతలేదు? ఈరోజు మీరు నెక్లెస్ రోడ్ తీసుకోండి, అక్కడ అనేకమైన నిర్మాణాలు ఉన్నాయి, వాటి జోలికి ఎందుకు పోతలేదు? ఇందులో ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చెరువు శిఖంలో కానీ FTLలో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎక్కడెక్కడ కట్టినరో అవన్నిటి మీద కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది నేషనల్ సబ్జెక్ట్ కూడా కాదు, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. కాబట్టి ఒట్టి దేన్నో మైమరిపియనికి, దేన్నో దానికి దూరం కానికి ఆ రోజు ఆయన సబ్జెక్ట్స్ కానీ, ఆయన స్కామ్లు కానీ, లేకుంటే ప్రజలకు దూరం అవుతున్న విధానాన్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం విఫలమైనప్పుడు ఇసొంటివి తీసుకొని వచ్చి అవి మరిపరించే విధంగా చేపడతాం. ఖచ్చితంగా ఇల్లు కోల్పోయిన వారి తరపున మేము నిలబడతాం. అందుకనే హైడ్రా బాధితుల సంఘాన్ని ఈరోజు నెలకొల్పడం జరిగింది. త్వరలో అనేకమైన కార్యక్రమాలు ఈ బ్యానర్ కింద తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్లకు కంపల్సేషన్ ఇదే విధంగా. ఇంకోటి, ఇప్పుడు ముందు వచ్చే రోజుల్లో మీరు కూలగొడదాం, వచ్చే రోజుల్లో మీరు యాక్షన్ తీసుకున్నామనే వాటికైనా ముందుగా వాళ్ళు బీదలు ఇదైతే వాళ్ళకి రిహాబిలేషన్ కల్పియండి, వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వండి, వాళ్ళ భూములు తీసుకోండి, చెరువులు చేయండి. కానీ మేము అవన్నీ ఏం చేయం. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉంటే మీరు కబ్జా చేసి చెరువులలో కడితే దానికి ఇదేం లేదు. కానీ వాళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్లు పెట్టుకొని ఇల్లు కట్టి కరెంటు బిల్లులు కట్టి అని ఉంటున్నారంటే వారి జోలికి పోవడం మాత్రం దారుణం. కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితుల తరపున మేము నిలబడతాం. హైడ్రా బాధితుల సంఘం అనేది వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళ తరపున మేము పోరాటం, న్యాయపరమైన పోరాటమైన, మైదాన ప్రాంతమైన పోరాటమైన ఖచ్చితంగా చేయడానికనే మేము దీన్ని
ఈరోజు స్థాపించడం జరిగింది. ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సరి అయిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ మున్ముందు వీళ్ళ తరపున సంఘటితంగా పోరాటంలో ముందు వరుసలు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.